నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం. ఏసీబీ కేసులో హైకోర్టులో కేటీఆర్ కు కాస్త ఊరట లభించినప్పటికీ మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు తెలిపింది ఈడీ. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిలను పేర్కొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఇప్పటికీ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ప్రస్తుతం ఈడీ ముందు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది ఈడీ. మా కరెస్పాండెంట్ వాసు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వాసు, చెప్పండి. చూస్తున్నాం ఈడీ ఈసీఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏసీబీ కేసుతో పాటు ఈడీ కేసును కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కేటీఆర్. బిందు, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేస్తూ కూడా ఈడీ కోర్టుకు ఈడీ ఆల్రెడీ ఈ యొక్క కేసు నమోదు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా కూడా ఎవరైతే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా కూడా ప్రస్తుతం ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా ఈడీ పేర్కొంది. అయితే కొద్ది గంటల్లోనే ఇప్పటికే హైకోర్టుకు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో ఊరట లభించింది. ఈ నెల 30 వరకు ఎలాంటి అరెస్టులకు వీల్లేదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఈడీ కేసు నమోదు చేయడం సంచలనం కలిగిస్తోంది. మనీ లాండరింగ్ కేసు సెక్షన్ల కింద కూడా ఈ కేసు నమోదైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ రోజు ఉదయం నిన్న సాయంత్రం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం ఈడీ లేఖ రాసింది తెలంగాణ ఏసీబీకి. ఆ కేసు వివరాలు పూర్తిగా ఇవ్వాలంటే, ఎందుకంటే దీంట్లో విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయల నగదు చెల్లింపు అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మనీ లాండరింగ్ కోణం దాగి ఉన్న నేపథ్యంలో కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఈడీ పైన ఉంటుంది. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఈడీ కేసులు నమోదు చేస్తుంది. అయితే ఈ కేసులకు సంబంధించి యాజ్ యూజువల్ గా ఎవరైతే అక్యూజ్ గా ఉన్నాడో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లను నమోదు చేస్తూ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. తదుపరి విచారణకు సంబంధించి కూడా ఏసీబీ కేసులో ప్రస్తుతం ఊరట లభించినప్పటికీ ఈడీ కేసులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. చూడాలి మరి ఏ విధంగా ఈడీ ముందుకెళ్తుంది. ఏసీబీ విచారణ ఆధారంగా, ఛార్జ్షీట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు ఈడీ చేయబోతా ఉంది. ఓకే వాసు. అంతకుముందు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు ఊరట లభించింది. కేటీఆర్ ను 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 30 వరకు వాయిదా వేసింది. అయితే ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏసీబీ కేసుపై హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై 2 గంటల పాటు హోరాహోరీ వాదనలు జరిగాయి. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్ పై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ లో అన్ని విషయాలు పొందుపరచడం కష్టమంటూ కోర్టుకు తెలిపారు. విచారణ మొదలు కాకుండానే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్ ను 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ యాంటీ కరప్షన్ అనేది ఏదైతే ఉన్నదో సెక్షన్లు పెట్టిన వాళ్ళు 13 సెక్షన్ 1 కానీ బి కానీ ఈ 2 కూడా అప్లికబుల్ కావు. ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి కోర్టు నమ్మిన తర్వాత సరే వాళ్ళు కౌంటర్ వేస్తామని చెప్పారు. వాళ్ళు వాదనలు నిన్న తర్వాత ఏం చెప్పిందంటే కోర్టు పూర్వపురాలు నమ్మిన తర్వాత 1 వీక్ 30వ తారీఖు వరకు, ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్టు చేయకుండా మరి తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అని చెప్పింది. కానీ అంతకుముందు ఉదయం మీడియాతో చిట్ చాట్లో పలు విషయాలు పంచుకున్నారు కేటీఆర్.
మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి లేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో తన తప్పు లేదని ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారన్నారు కేటీఆర్. తాను న్యాయ పోరాటం చేస్తానని, కేసులకు భయపడేది లేదన్నారు. ఓఆర్ఆర్ టెండర్లలో 7,400 కోట్ల రూపాయలు వస్తే దానిని రైతు బంధుకే వాడామన్నారు. తన ప్రెస్ మీట్తో ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలిసాయన్నారు కేటీఆర్. కేటీఆర్ పై ఏసీబీ కేసు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వట్టి డొల్లా అని తొలి అడుగులోనే హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులు కొనసాగించకుండా రేవంత్ రెడ్డి చేసే కుటిల చర్యలని విమర్శించారు హరీష్ రావు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేటీఆర్ నైతిక విజయానికి తొలిమెట్టు అని స్పష్టం చేశారు. అవినీతి జరగలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే చెప్తున్నాడు. మరిగా ఎక్కడుంది ఇవాళ? there is no corruption. At best ఏదైనా ఉంటే గింటే maybe some irregularity but not illegality. There is no illegality. Procedural గా ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ఏసీబీకి అవినీతి జరిగినప్పుడు దీన్ని విచారించేటువంటి అవకాశమే ఉండదు. మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలంటూ శాసన మండలి వద్ద ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఎలాంటి అవినీతి జరగకపోయినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. ఈ విషయంపై మండలిలో చర్చించడానికి ఒప్పుకోకపోవడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీలు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు తాము సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్కైనా వెళ్లేందుకు రెడీ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు బీఎస్సీలో ఎందుకు అడగటం లేదన్నారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు తనని కలిశారని, కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని తనతో చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసనసభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు భూభారతి బిల్లుపై సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాక్ తప్పుబట్టిన ధరణిని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దారని ప్రశ్నించారు. సత్యం రామలింగరాజు సంస్థలతో ఉన్న బంధంతో ధరణి పోర్టల్ను తీసుకొచ్చారని, యువరాజుకు అత్యంత సన్నిహితులకే ధరణి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ కంపెనీల డేటాను దేశం దాటించారన్నారు సీఎం రేవంత్. యువరాజుకు అత్యంత సన్నిహితులు ఎవరో తమరికి తెలుసు అధ్యక్ష. యువరాజు వెనకాల ఉండి ముందల గాదె శ్రీధర్ రాజు వెనకాల సత్యం ఆర్ మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందలబెట్టి టెండర్లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమపై పేపర్లు, బాటిల్స్ విసిరేశారని ఆరోపించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అసెంబ్లీలో జరిగిన బాహాబాహి ఫుటేజ్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దళిత నేతను అవమానించారని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. తాగి వచ్చారని ఆరోపిస్తున్నారని, ప్రభుత్వ వైద్యులతో వెంటనే టెస్టులు చేయించుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు తలసాని. ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము, వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసనసభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి. అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసనలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. ఒక కుటుంబం కోసమే బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే కోసం రచ్చ చేయటం సరికాదన్నారు అక్బరుద్దీన్. Sir, it's a very sad day, sir. मैं ये जरूर कहूंगा कि it is a very sad day of Telangana Assembly, sir. We all together had fought against the injustice which was done to the region of Telangana, and all of us together succeeded in achieving Telangana, sir. And see what the BRS is doing to the Telangana Legislative Assembly, sir. What is this, sir? కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అప్పులు తప్ప నీళ్లు రాలేదని వ్యాఖ్యానించారు ఆయన. కాళేశ్వరం డిజైన్లో అనేక లోపాలున్నాయని, అందుకే నష్టాలు వస్తున్నాయని దుయ్యబట్టారు కోదండరాం. ₹1,00,000 కోట్ల ఖర్చు పెట్టినాం. విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్కు 7-8% పైబడి వడ్డీ రేటుతో మనం అప్పు తెచ్చుకున్నాం. ఆ అప్పు తెచ్చుకొని ఆ అప్పును ఇవాళ తీర్చలేని స్థితికి చేరుకున్నాం మనం. దాని నుంచి ఇవాళ తెలంగాణ మీద ఆర్థిక భారం పడింది. కానీ నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు కూడా రాలేదు. దాని నుంచి 3-4 ఏళ్లలో మనం తోడుకున్న నీళ్లు 90 టీఎంసీలు కూడా లేవు. హైదరాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ తేనీటి విందు ఇచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోంది కూటమి సర్కార్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. అయితే వైఎస్ఆర్సీపీ సేవా కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటన కారణంగా వైఎస్ఆర్సీపీ సేవా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు పోలీసులు. పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే బేరెడ్డిపల్లి మండలం లక్కెనపల్లెలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూటమి నేతలు, పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా అడ్డుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. పోలీసులు, కూటమి నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు తాడేపల్లిలోనూ వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించారు పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది. తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం సమీపంలో కట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని సిబ్బంది వెల్లడించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పారు. అక్కడే కట్టిన టీడీపీ, జనసేన ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా అని వారిని నిలదీశారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెన్లలో జరిగిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అభిమానులు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎల్లవేళలా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామన్నారు ఎన్ఆర్ఐలు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను జనాల్లోకి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జూమ్ కాల్ ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తున్న ఎన్ఆర్ఐలకు అభినందనలు తెలియజేశారు. జమిలీ ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా నామినేట్ కావడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్యం బలోపేతం, పరిపాలనా సామర్థ్యం పెంపు, రాజకీయ నాయకులకు జవాబుదారీతనం తదితర అంశాలపై పనిచేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు.
నెల్లూరులో నూతన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఉమ్మడి నెల్లూరులో అన్ని స్థానాలను గెలుచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడతామన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండలో కర్రి భాస్కర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. గత 4 రోజులుగా తాడికొండ పోలీస్ స్టేషన్లో ఉంచి ఇవాళ మేడికొండూరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తున్నారని బాధితుడు కర్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు 2 చిన్నపిల్లలున్నారని, తనకేమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అవుతుందన్నాడు భాస్కర్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని కేరళ హైకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. అభం శుభం తెలియని వాళ్ళపైన కూటమి చేసే, ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే వారిపైన వీళ్ళను చాలా కాలం పాటు జైళ్ళలో ఉంచడానికి ఈ 111 సెక్షన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం ఈ రాష్ట్రంలో జరిగింది. అనేక మంది ఈ దీని ద్వారా జైళ్ళలో ఇప్పటికీ మగ్గుతున్నారు. దీనిపైన క్వాష్ పిటిషన్లు కూడా మేము వేశాం. ఈ కేసులు ఏవి నిలవో, ఎందుకంటే వాళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించలే. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో దుండగులు రెచ్చిపోతున్నారు. ఆలమూరు మండల సమీపంలోని గ్రామాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు దుండగులు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రుళ్లు రవాణా చేస్తున్నారు. మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు వారిని ప్రశ్నించగా అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అనుచరుడికి డబ్బులు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. ట్రాక్టర్కు 500, లారీకి 2000 చొప్పున లంచం అప్పజెప్తున్నామని సమాధానమిస్తున్నారు. అక్రమ మట్టి దందా వెనుక అధికార పార్టీ నేతలుండడంతో రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య రసభస జరిగింది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్న సమావేశంలో పచ్చ తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యతను ఇవ్వటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పార్టీలో చేర్చుకునే వారిని నెత్తికెక్కించుకుంటున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. అయితే ఇటీవలే మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు రాజీవ్ కృష్ణ. చేరిన నాటి నుంచి పచ్చనేతలపై అజమాయిషీ చూపిస్తున్నారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మన పార్టీలో కూడా పోరాడ నాయకులు ఉన్నారు. సభ్యత్వాలు చేస్తుంటే మరి మనకు ఎలా ఉంటుందో, మన ఇంటింటికి వెళ్ళి తిరిగి 5 సంవత్సరాలు పడ్డ కష్టాలు. బాధుడే అన్న కార్యక్రమం చేశారు. కన్పన్ రామకృష్ణ గారు, చౌదరి గారు, దేశపెట్టారు. బాధుడు అందరూ ఇంటింటికి తిరిగాం. భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి చేయమన్నారు. అందరూ ఇంటింటికి తిరిగాం, గోడలు పంచిపెట్టాం. గుంటూరులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వినూత్నంగా ధర్నా చేశారు. ఉరితాడు మెడకు బిగుంచుకుని నిరసన తెలిపారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. నియోపోలిస్ వద్ద డిటోనేటర్లు పెట్టి ఓ నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ చేపట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి బండరాళ్లు. బండరాళ్లను చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులు.
అయ్యప్ప స్వాముల శిబిరంతో పాటు లేబర్ క్యాంప్లో పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. దీంతో పలువురికి గాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. నిన్న పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో సభ్యులకు గట్టి హెచ్చరికలు చేశారు. పార్లమెంట్ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సభా మర్యాదను పరిరక్షించాలని సభ్యులను ఆదేశించారు. పార్లమెంట్ ప్రధాన ద్వారాల వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేదన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభ్యులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పజెప్పారు. ఈ మేరకు ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. జమిలీ బిల్లుపై విస్తృత చర్చ కోసం జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి జమిలీ జేపీసీలో చోటు దక్కింది. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద అనుమానాస్పద బ్యాగ్ ఒకటి కలకలం రేపింది. దీన్ దయాల్ మార్గ్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తులు నల్లని బ్యాక్ ప్యాక్ను వదిలి వెళ్లారు. దీనిపై పోలీస్ స్టిక్కర్ కూడా ఉంది. ఓ వ్యక్తి ఇచ్చిన రిపోర్ట్లో అలర్ట్ అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బ్యాగ్ ఎవరిది, బీజేపీ ఆఫీస్ వద్ద ఎందుకు వదిలి వెళ్లారనే విషయాలను ఆరా తీశారు.